ఒక విలువైన నిధి. చాలా సముద్రాలను దాటి ఎన్నో నౌకల్లో ప్రయాణం చేసి ఎన్నో తుఫాన్లను తట్టుకొని మన భారతదేశం చేరింది. ఇది చూడ్డానికి ఒక చిన్న మేకులా కనిపించిన దాని స్వభావం మాత్రం అగ్ని. కొన్ని శతాబ్దాలు రాజుల దర్బారుల్లో ఉంటూ కొన్ని చరిత్రలనే తిరగ రాసింది ఆ నిధి. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. కొన్ని వందల సంవత్సరాల క్రితం మన భారతదేశంలో బంగారం కంటే విలువైనవి కొన్ని ఉండేవి. వాటిలో ఈ నిధి కూడా ఒకటి. ఇండోనేషియా నుండి బయలుదేరి వస్తున్న ఒక నౌక మలబార్ తీరంలో మునిగిపోతే ఆ నౌక నుండి ఇది మన దేశంలో అడుగుపెట్టింది. ఇది యుద్ధంలో గాయపడ్డ రాజుల గాయాలను నయం చేసిందని, దేశాల మధ్య యుద్ధాలకు కారణమైందని అంటుంటారు. దీన్ని సంస్కృతంలో లవంగా అంటారు. ఇంగ్లీష్లో అయితే క్లోవ్, తెలుగులో కూడా లవంగం అని అంటాం. దీనికా ఇంత బిల్డప్ ఇచ్చింది అనుకుంటున్నారేమో. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఇది చాలా తక్కువే అని మీరు ఫీల్ అవుతారు. ఈ లవంగం ఒక స్పైస్ గా మాత్రమే మనకు సుపరిచితం. అలాగే దీనికి చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. దీని గురించి ఎన్నో రీసెర్చ్ స్టడీస్ కూడా ఉన్నాయి. ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాసిన చరక సంహితలో కూడా ఎవరికైతే స్వచ్ఛమైన, శుభ్రమైన, సుగంధ భరిత శ్వాస కావాలో వారు ఈ లవంగాన్ని నమలాలి అని రాయబడింది. ఈ లవంగం పోషకాల పవర్ హౌస్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్, విటమిన్ కే, మ్యాంగనీస్ ఇంకా చాలానే పోషకాలు ఉన్నాయి. అలాగే ఇందులో ఉండే యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ చెడు బ్యాక్టీరియా నాశనం చేయగలవు. ఇంకా ఇందులో ఉండే యూజినాల్ అనే కాంపౌండ్ లివర్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదొక యాంటీ ఆక్సిడెంట్ కూడా. లివర్ పనితీరుని చాలా బెటర్ చేస్తుంది. అలాగే నొప్పిని తగ్గించడంలో కూడా లవంగం సహాయపడుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ లవంగాలను ఇప్పుడైతే మనం అంత సీరియస్ గా తీసుకోవట్లేదు, కానీ ఒకప్పుడు ఇది కరెన్సీగా ఉండేవి. రోమన్లు, గ్రీకులు, ఈజిప్షియన్లు ఇలా అందరూ దీన్ని ట్రేడ్ చేశారు. రాజులకు, చక్రవర్తులకు ఇచ్చే బహుమానాలు కూడా పెట్టి చూశారు. ఇంత విలువైనది కాబట్టి నిధి అన్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మీ వంటింట్లో ఉండే కోహినూర్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ కలుద్దాం.